ఇందిరాపతి గోవింద చంద్రసూర్య ప్రభాకర విశ్వాత్మా విశ్వలేకేశో జయశ్రీ వెంకటేశ్వర. శ్రీ గణేశాయ నమ. శారదా గురుభ్యో నమ. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రథమిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, చవితి తిథి రాత్రి 10:57 వరకు, తదుపరి పంచమి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:31 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 10:32 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. వణిజకరణం ఉదయం 11:26 వరకు, తదుపరి భద్రకరణం రాత్రి 10:57 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుండి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:53 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:20 నుండి 11:50 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:23. నేటి విశేషం, సూర్యుడు ఈనాడు వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని ధనుస్సంక్రమణం అని అంటారు. రాత్రివేళ ఈ ధనుస్సంక్రమణం జరగడం వల్ల ధనుర్మాసారంభం రేపటి నుండి జరుగుతుంది. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారు కార్యక్రమాలను అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే వాటికి లొంగకుండా జంకకుండా ముందు అడుగు వేస్తారు. సేవ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు. కొన్ని విషయాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. సమీప వ్యక్తులతో వారి వారి నిర్ణయాలను అభిప్రాయాలను తప్పకుండా పంచుకుంటారు. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. ఈ రాశి కాంట్రాక్టర్లకు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు సమస్య వలయం నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో లావాదేవీల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ వాటిని లక్ష్య పెట్టేటటువంటి స్థితిలో ఉండవు. ఉద్యోగులు ఎటువంటి బాధ్యతలనైనా సరే లక్ష్య పెట్టకుండా పట్టుదలతో చేపడతారు. మీ కృషి పట్టుదల మీకు ప్రశంసలను కూడా అందజేస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు సంతోషకరమైనటువంటి సమాచారాలు వింటారు. న్యాయవాద, వైద్య రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి అవకాశాలు పొందుతారు. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. అనుకూల రంగులు బంగారు, తెలుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్త దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా గడుపుతారు. మీ మనసులోని భావాలను వారితో పంచుకుంటారు. వారి ప్రతిపాదనలను కూడా మీరు సూత్రప్రాయంగా అంగీకరిస్తారు. సేవా కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. ఇంతకాలం మీలో దాగినటువంటి నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటిదాకా మనసులో దాచుకొని ఇప్పుడు వాటిని వ్యక్తపరిచేటటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఆదాయం అనుకున్న రీతిలో పెరుగుతుంది. పరిచయాలు విస్తృతంగా ఏర్పడవచ్చు. వాహనాలు, అత్యంత ఖరీదైనటువంటి భూములు కొనుగోలులో ఆసక్తి చూపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఊహించని విధంగా లాభార్జన, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగ వర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కష్టతరమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు స్వయం కృషితో విజయాలు సాధిస్తారు. విద్యార్థులు నూతన విద్యావకాశాలను పొందుతారు. విదేశీ విద్యావకాశాలు కూడా ఈ రాశి విద్యార్థులకు అవకాశం ఉంది. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. పుట్టింటి వారికి సంబంధించినటువంటి ఆలోచనలు కొంత ఆందోళనకరమైన రీతిలో ఉంటాయి. అనుకూల రంగులు పసుపు, కాఫీ. ప్రతికూల రంగు తెలుపు. నృసింహ స్తోత్రపారాయణ, సింహ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారు కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎక్కువ బరువుగా అనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. అనవసరమైనటువంటి విషయాల్లో మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురవుతారు. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి.
మీ ద్వారా సహాయం పొందినటువంటి కొందరు మీకే వ్యతిరేకులై మీకు ప్రతికూలంగా పావులు కదిపే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సమస్యలు మరి రెట్టింపయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగ వర్గాలకు కాస్త ఊరట కలిగేటటువంటి సమయం. కష్టతరమైనటువంటి పనుల నుండి కొంత విముక్తి లభిస్తుంది. కొన్ని కీలక బాధ్యతలు, ఇబ్బందికరమైనటువంటి బాధ్యతల నుండి కూడా వైదొలిగే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వివాదాలకు దూరంగా మసులుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టతరమని చెప్పవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఎరుపు, తెలుపు, ప్రతికూల రంగు నలుపు. నారాయణ స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. రోజువారీ షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవచ్చు అనేటటువంటి సూచన కనబడుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనంతో కొన్ని ఒత్తిళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపడం మంచిది. ఆర్థిక వ్యవహారాల విషయంలో తొందరపాటు వీడాలి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వివాదాలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, విధులు మీద పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. పదోన్నతి, బదిలీలకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వార్తలు కూడా అందుతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కొన్ని అంచనాలు తారుమారయ్యే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఆశించినటువంటి అవకాశాలు అందుకోలేని స్థితి కనబడుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదురవుతాయి. సమీప వ్యక్తులతో అనవసరమైనటువంటి వివాదాలు తలెత్తుతాయి. అనుకూల రంగులు పసుపు, ఎరుపు, ప్రతికూల రంగు నీలం. శివస్తోత్ర పారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి వారి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. కొన్ని ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. ఆదాయ వనరులు పెంచుకునే సూచనలు కనబడుతున్నాయి. శాంతి, సహనంతో సమస్యలు ఎదురైనా సరే అధిగమిస్తారు. కార్యక్రమాలను మరింత తేలిగ్గా పూర్తి చేస్తారు. అతి ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు శ్రమకు తగినటువంటి ప్రయోజనం అందుకుంటారు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. పాత రుణాలను కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు. వాహనాలు, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న ప్రయాణాలు ఈరోజు వాయిదా వేసుకోవటం మంచిది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు నచ్చిన అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు అందే సూచనలు కనబడుతున్నాయి. ప్రాంగణ ఎంపికలు, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మహిళలకు కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది. పుట్టింటి నుండి కొన్ని శుభవర్తమానాలు అందే సూచనలు కనబడుతున్నాయి. అనుకూల రంగులు నీలం, తెలుపు, ప్రతికూల రంగు నేరేడు. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారు కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాన్ని ప్రకటించడానికి చాలా జాప్యం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో మీ ప్రమేయం లేకుండా వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు కొన్ని చేజారే వీలుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అతి సామాన్యంగా గడుస్తుంది. ఉద్యోగులకు విధుల్లో లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధించడం కష్టతరం అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా కొంత ప్రతికూలంగానే ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు అనవసరమైనటువంటి వివాదాలు తలెత్తుతాయి. పుట్టింటి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆస్తి వివాదాలు కూడా తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత దూరాన్ని పాటించడం మంచిది అని ఈ రాశి మహిళలకు సూచించడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూల రంగు ఎరుపు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ, సింధూర ధారణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగి చకచకా పూర్తి చేస్తారు. కొన్ని పనులు మీరు ఊహించినటువంటి వేగంలో ముందుకు వెళ్లే సూచనలు కనబడుతున్నాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీ నిర్ణయాన్ని
ప్రకటిస్తారు. మీ ముక్కు సూటితనం కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం లౌక్యాన్ని అలవాటు చేసుకోవాలి ఈనాటి గ్రహస్థితిని బట్టి. భూ వివాదాల నుండి క్రమేపీ గట్టెక్కుతారు. ఆస్తి వ్యవహారాల్లో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సమస్యలు నివృత్తవుతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో చిక్కులు వీడతాయి. కొన్ని కీలకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి బాధ్యతలు మీరు చేపట్టే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు తగినంత అభివృద్ధి ఉంటుంది. లాభాల వెల్లువ కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యత్నాలు సఫలమవుతాయి. క్రీడాకారులు వైద్య రంగం వారికి కొన్ని కొత్త అవకాశాలు ఆనందాన్ని అందించే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థుల అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వీరి నైపుణ్యాన్ని కూడా అందరూ గుర్తిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు పసుపు. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలను చేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎక్కువ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలలో సతమతమవుతారు. బంధువులతో అకారణంగా విభేదాలు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. మీ మాట అవతల వారికి సూటిగా చేరే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం కొంత వేధిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాల్లో మీ తప్పు లేకపోయినా మీరు విమర్శలు ఎదుర్కోవాల్సిన సూచనలు కనబడుతున్నాయి. ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాల్లో జాప్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి. భాగస్వాములతో విభేదాలు ఏర్పడే సూచనలు ఈ రాశి వ్యాపారస్తులకు కనబడుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొన్ని అవకాశాలను చేజార్చుకునే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఈ రాశి వారికి అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూల రంగు నేరేడు. దుర్గా స్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. అందరికీ ఆప్తులుగా నిలుస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఆలోచించే విధానానికి మీ ఆలోచనకు చాలా భిన్నంగా అనిపిస్తుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్నటువంటి గందరగోళం తొలగుతుంది. కుటుంబంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలకు మీరు ప్రత్యేకంగా పాత్రలవుతారు. దైవ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. ఆర్థిక వ్యవహారాలలో చిన్న చిన్న వ్యవహారాలు అయినప్పటికీ కూడా చాలా ఎంచి యోచించి ఆలోచించి మీరు అడుగు వేస్తారు. అవి సత్ఫలితాలను మీకు అందజేస్తాయి కూడా. ఉద్యోగులు తమలోని ప్రతిభను సత్తాను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యత్నాల్లో కదలికలు ఉంటాయి. క్రీడాకారులు రాజకీయ రంగం వారికి కొన్ని అవకాశాలు అనుకోకుండా చేతికి దక్కే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఒత్తిళ్లు తొలగుతాయి. కొన్ని వ్యవహారాల్లో కొంత దూకుడును ప్రదర్శిస్తారు. దానివల్ల కొంత ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించి అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. ఈ రాశి మహిళలు స్వల్ప ఆర్థిక లబ్ధిని కూడా పొందుతారు. అనవసర ప్రయాణాల వల్ల కొంత చికాకులు ఉంటాయి. అనుకూల రంగులు పసుపు, ఆకుపచ్చ, ప్రతికూల రంగు ఎరుపు. హనుమత్ దర్శనం, హనుమత్ స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారు కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. దైవ కార్యాలు చేపట్టి ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. రావాల్సిన సొమ్ము అందుకుని అవసరాలు తీర్చుకుంటారు. చిన్ననాటి విషయాలపై మిత్రులతో చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. చాలా కీలకమైనటువంటి కాంట్రాక్టులు ప్రయత్నపూర్వకంగా దక్కించుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి. లోగడ చేసిన పనుల తాలూకు ఆగినటువంటి ధనాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా దక్కించుకుంటారు. తద్వారా కొన్ని ఇబ్బందుల నుండి కూడా గట్టెక్కుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ముఖ్య సమాచారం అందుతుంది. తద్వారా విస్తరణ కార్యక్రమాలు వ్యాపార వృద్ధి చాలా వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి లభించేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తల కృషి పట్టుదల ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది. మహిళలకు దూర ప్రాంతాల నుండి అందేటటువంటి వార్తలు కొంత ఊరటను కూడా అందిస్తాయి. అనుకూల రంగులు నలుపు, ఆకుపచ్చ, ప్రతికూల రంగు నేరేడు. బృహస్పతి గ్రహ స్తోత్రపారాయణ, దత్తదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కుంభరాశి.
ఈ రాశి వారికి కార్యక్రమాల్లో మరింత జాప్యం జరుగుతుంది. నిర్ణయాలపై 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఆరోగ్య సమస్యల వల్ల కొంత చిక్కులు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న చిన్న ఇబ్బందులున్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, వాణిజ్యవేత్తలకు కొంత నిరుత్సాహం ఉంటుంది. కొన్ని అడుగులు ఎంత ప్రయత్నం చేసినా పడకుండా జాప్యం జరిగినటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలించినటువంటి స్థితి ఉంటుంది. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొంత వెసులుబాటు కలుగుతుంది. ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. విద్యార్థులకు నిరాశ మిగులుతుంది. ఫలితాల విషయంలో కొంత అసంతృప్తి కూడా ఉండే సూచనలు కనబడుతున్నాయి. రాశి మహిళలకు కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. ఆలోచనలు కూడా ఎడతెరిపి లేకుండా ఉంటాయి. అనుకూల రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూల రంగు ఎరుపు. సూర్యగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. ఆదాయం తగినంత కనిపించక సమస్యలు ఎదురవుతాయి. కొన్ని ఖర్చులు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. ఆర్థిక లేమి వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా మీరు తాత్కాలికంగా విరమిస్తారు. ఇంటా బయట మీపై నమ్మకాన్ని నిరూపించుకోవలసినటువంటి సమయం అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలు చివరి క్షణంలో రద్దు చేసుకుంటారు. బంధువులు, మిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు మీకు ప్రతికూలంగా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయ వనరుల విషయంలో కూడా కొంత ఇబ్బంది కనబడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మనోనిబ్బరం అవసరం. ఎగుమతులు, దిగుమతుల విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఉద్యోగులు విధుల పట్ల మరింత జాగ్రత్త వహించాలి. సాంకేతిక ఉద్యోగులకు టెక్నికల్ ఎర్రర్స్ తలనొప్పిగా మారే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు నిరాశ చెందుతారు. విద్యార్థులు అవకాశాలను చేజార్చుకునే సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.